Namaste, welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సౌమ్య. సో లెట్స్ వెల్కమ్ సౌమ్య. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్. హాయ్ సౌమ్య. హాయ్ స్వీటీ. ఎంత చక్కగా ట్రెడిషనల్ గా ఉన్నావు తెలుసా, క్యూట్ బుట్ట బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ. పూజ హెగ్డే కన్నా నువ్వే బాగున్నావు. ఓ థ్యాంక్ యూ. సూపర్. నీ అవుట్ఫిట్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా లేకపోతే ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? నేనే సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు ఎక్కువ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకుంటావు వెస్టర్నా? ట్రెడిషనల్ వేసుకుంటా కాబట్టి ట్రెడిషనల్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకు ఎక్కువ ట్రెడిషనల్ వేసుకోవడం? నువ్వు వెస్టర్న్ వేసుకొని అలా రోడ్డు మీద వస్తే ఉంటది. నాకు కొరియన్ స్టైల్ ఇష్టం, వెస్టర్న్ లో. అవునా? అయితే నువ్వు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ స్టైల్లో కనిపిస్తావు. ఓకే వేసుకుంటా. అదే కొరియన్ స్టైల్ అంటే ఎట్లా ఎంత వేస్తావు? లోపల ఒక టీ షర్ట్ వేసి ఫుల్ స్లీవ్స్ వేసి స్లీవ్స్ ఇట్లా ఫోల్డ్ చేసేసి లూజ్ జీన్స్ వేసి షూస్ వేస్తే ఉంటది. ఇంకా నాకు అసలు నువ్వు చెప్తుంటేనే ఇట్లా ఇమాజిన్ చేసుకుంటాను. నువ్వు ఎంత గార్జియస్ ఉంటావు తెలుసా అసలు. ఫ్లాట్, ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే నేను నా కొరియన్ స్టైల్లో చూసి. అంత బాగుంటుంది స్వీటీ. అసలు వాట్ ఆర్ యూ టాకింగ్? వస్తుంటావు ఏదో ఒకసారి ఇలా టర్నింగ్ ఇచ్చుకో, మళ్ళీ హీరోయిన్ మెటీరియల్ అయిపోరా ఇండస్ట్రీ. అంత కాదు స్వీటీ. లేట్ చేయకుండా మనం కుకింగ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే. సో మరి ఏ రెసిపీ చేయబోతున్నావు ఇవాళ? సెస్మే సోయా క్యాప్సికమ్ రెసిపీ చేస్తున్నా. ఇవాళ రెసిపీ సెసమీ సోయా క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సెసమీ సోయా క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సోయా చంక్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, షెజ్వాన్ చట్నీ, నువ్వులు, నువ్వుల పొడి, టొమాటో ముక్కలు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సెసమే సోయా క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రెడీ బన్నీ? రెడీ స్వీటీ. ఒకడైనా ఓకే తీసుకురా. ఎస్. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి ఇట్లా. అసలు నీకు బన్నీ అని పేరు ఎలా వచ్చింది? బన్నీ మా మమ్మీ పెట్టారు. బన్నీ ఎందుకు పెట్టారు? బన్నీ మూవీ వచ్చిందని బన్నీ నేమ్ పెట్టారు. అంటే అవతార్ సినిమా వస్తే అవతార్ అని పెట్టేస్తారా? లేదు, మా మమ్మీకి నచ్చింది కాబట్టి బన్నీ అదే పెట్టింది. బాబు, అయితే అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి ఉంటారు కదా? ఎస్ ఎస్. సూపర్. కానీ నువ్వు క్యూట్ గా బక్స్ బన్నీ లాగా ఉన్నావు. అవునా? సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, మరి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నువ్వులు వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. అండ్ మరి ఇది కూడా కొరియన్ టైప్ ఆఫ్ రెసిపీయా? ఫుల్ నువ్వులు ఉన్నాయి కదా? లేదు, మనం ఎవరైనా తినచ్చు. నార్మల్ తెలుగు పీపుల్స్ వాళ్ళే ఎక్కువ తింటారు. అవునా? అంటే నీకు కొరియన్ స్టైల్స్ ఇష్టం కదా, అందుకని ఇది కూడా అదే చేస్తాం అనుకున్నా. ఏ లేదు, ఇది వేరే వెరైటీ. ఇప్పుడు మరి ఇంత వెరైటీ అని. ఓకే దాని తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి. ఎస్. టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్ వేసుకోవాలి. ఓకే. ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా క్యాప్ పెట్టేసి స్లిమ్లో పెట్టేద్దాం. ఓకే. సో మూత పెట్టేసాం కాబట్టి ఇలా ఎన్నిసార్లు కుక్ చేసుకోవాలి? 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం బన్నీతో మాట్లాడదాం. ఓకే. మామూలుగా నీకు ఏమి ఇష్టం, నువ్వేం తిన్నావు, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ కదా. ఇది కాకుండా వెరైటీగా అడుగుతా. ఓకే స్వీటీ, నువ్వేం అడిగినా నేను ఆన్సర్ ఇచ్చేస్తా. ఎస్. చూద్దాం ఇస్తావో లేదో. ఇస్తాను. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే,
మనుషులు కోతుల నుంచి పుడితే మరి కోతులు ఎందుకు మన చుట్టూ ఇంకా ఉన్నాయి? Why? మనుషులు మంకీస్ నుంచి రాలేదు, ఏప్స్ నుంచి వచ్చారు. ఈ లోపల నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఫ్రిడ్జ్ అనే వర్డ్ లో డి ఎందుకుంది, మరి రిఫ్రిజిరేటర్ లో ఎందుకు లేదు డి? ఎవరికి తెలుసు అది? నీకు తెలియాలి. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకు నీకు చెప్పే అవసరం ఉంది కదా. నాకు వినే అవసరం లేదు కదా. వినవా? వినను. నేను చెప్తే వినవా? వినను. అయితే నేను తిన్ను. సరే నాకు. సరే, నువ్వు తప్పించుకోకుండా ఆన్సర్ ఏంటి చెప్పు. సరే, ఇందాక నేను చెప్పాను కదా మంకీస్ది, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పు. ఫ్రిడ్జ్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్, రెఫ్రిజిరేటర్ అనేది లాటిన్ వర్డ్, అందుకని లేదు. ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ నువ్వు అన్ని లాంగ్వేజెస్ మాట్లాడితే నాకెక్కడ అర్థమవుతుంది స్వీటీ? కొరియర్ అర్థమవుతుందా? ఎస్, అర్థమవుతుంది. అది మాత్రం బాగా అర్థం చేసుకుంటుంది. ఓకే, ఎనీవేస్ ఒకసారి కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్ అయిపోతుంది. క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, సాస్ వేసేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసేసుకున్నాం. Yes. మరి నెక్స్ట్ నువ్వుల పొడి మొత్తం వేసేసుకోవాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్ అన్నమాట. రెడీ అయిపోయిందా మరి? లేదు, ఇంకో 5 minutes అలా కుక్ చేసుకోవాలి. ఓకే, సో 5 minutes కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఏరా బన్నీ రెడీ అయిందా? అయింది స్వీటీ. ఎస్, వచ్చేసేద్దాం. డన్? ఎస్, డన్. సో అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే స్వీటీ. సో ఫైనలీ సెసమీ సోయా క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సెసమీ సోయా క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న సోయా చంక్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, షెజ్వాన్ చట్నీ, నువ్వులు, నువ్వుల పొడి, టొమాటో ముక్కలు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సెసమీ సోయా క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు వేసి మరొకసారి వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, ఉడికించుకున్న సోయా చంక్స్, ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, షెజ్వాన్ సాస్, నువ్వుల పొడి వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సెసమీ సోయా క్యాప్సికమ్ రెడీ. సెసమీ సోయా క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఓకే, యప్. సో లెట్స్ టేస్ట్ ఇట్. చెప్పరా. ఈ అద్భుతాన్ని నేను చేసిందంటే నమ్మలేకపోతున్నా స్వీటీ. నేను నమ్మలేకపోతున్నా, కానీ నువ్వే చేసావా నమ్మాల్సి వస్తుంది. ఓ, కానీ సూపర్ యమ్మీగా ఉంది. మొత్తం సాఫ్ట్గా, సూపర్ స్పైసీగా అండ్ విత్ క్యాప్సికమ్ కాంబినేషన్ అద్దిరిపోయింది. ప్రతి బయటలో ఇట్లా నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే నువ్వులు వేసావు అండ్ నువ్వుల పొడి వేసేసరికి ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ నేను చెప్పుకొచ్చినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా సౌమ్య చేసిన సెసమే సోయా క్యాప్సికమ్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా, సరికొత్తగా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.